సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అన్నని తిక్కలోడు అన్నారు కదా, తిక్కలోడిని కన్నా అమ్మ అట్లేం కాదు. నార్మల్ గా అడిగిన ఎందుకంటే అన్న ఒక మాట మీరు అప్పుడు నాకా మీరు ఆన్సర్ ఇవ్వలేదు కరెక్ట్ గా. అందరికీ శుభోదయం. పొద్దున్నే లేచి చూస్తానే శివ బ్రో నుండి మెసేజ్ వచ్చింది. చాలామందికి శివ తెలిసి ఉంటుంది కదా, యాంకర్. అంతకుముందు అదాన్ టీవీలో అంటే ఇప్పుడు ఓన్ స్టూడియో స్టార్ట్ చేసినాడు. ఈ 9 days కిందనే బెడ్ లేదు, ఏం లేదు, చాప మీదనే. అబ్బా. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. మన సబ్స్క్రైబర్ ఒకరు అండ్ ఇంకొకరు కూడా కొంతమంది బ్రో కడుపు తగ్గల్లా ఏం చేయాలా అని అడిగినారనమాట. అండ్ నేను సన్నగైనానని చాలామంది అంటున్నారు. అవును, సన్నగైనాను. ఎందుకంటే నవరాత్రులు కదా, సో కొంచెం ఫాస్టింగ్ లైక్ 2 meals a day 1 meal a day చేస్తున్నాను. సో అందుకోసం వెయిట్ లాస్ అయినా, బట్ అది హెల్త్కి చాలా మంచిది, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఆటోమేటిక్గా మన వెయిట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు వెయిట్ తగ్గడానికి భస్త్రిక చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే భస్త్రిక చేయడం వల్ల ఫైర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఫైర్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో మన డైజెషన్ సిస్టమ్ అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాట్స్ అవన్నీ కూడా కరిగిపోతాయి. ఎట్లా చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, సో ఇట్లా స్పైన్ ఎరెక్ట్ స్ట్రైట్గా కూర్చొని సింపుల్గా నాస్ట్రిల్ ముక్కులతో మాత్రమే ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్, ఆటోమేటిక్గా ముక్కులతో మళ్ళీ ఇన్హలేషన్, ఆటోమేటిక్గా స్టమక్ ఎక్స్పాండ్ క్లోజ్ అయినప్పుడు మళ్ళీ ఎక్స్పాండ్ కావడానికి ఆటోమేటిక్గా తీసుకుంటారు. ఇట్స్ వెరీ సింపుల్. అంటే ఇట్లా సో ఇది చేయడం వల్ల చాలా మటుకు లాంగ్ రన్కి అసలు మీకు స్టమక్ అనేది రాదు. ఇంకొకటి వచ్చేసి, సో ఏజ్ ఎవరైనా కానీ 25, 28, 30 పైన పోయిందంటే కనీసం వారానికి ఒక రోజు ఫాస్టింగ్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఇంకా మీరు సీరియస్గా వెయిట్ లాస్ కావాలనుకుంటే కంపల్సరీగా ఒక పూట మానేసేయండి ఫుడ్. ఇట్ డజంట్ మ్యాటర్ అది బ్రేక్ఫాస్టా, లంచా లేదా డిన్నరా అని. మీకు ఇష్టం వచ్చినట్ల ఎక్కడైనా ఏ పూటైనా కానీ బ్రేక్ఫాస్ట్ మానేయండి. బ్రేక్ఫాస్ట్ మానేయడం వల్ల ఆర్ లంచ్ మానేయడం వల్ల ఏం హెల్త్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఇన్కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు. అంటే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ తినుకోకుండా రేపు బ్రేక్ఫాస్ట్ తిని, మళ్ళీ మర్నాడు బ్రేక్ఫాస్ట్ తిని, అవతల మర్నాడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినుకోకుండా, అట్లా ఏదైనా కానీ ఇన్కన్సిస్టెంట్గా ఉంటే ఆ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. బట్ మీరు కన్సిస్టెంట్గా, అంటే బేసిక్గా నేను ఎట్లా నా ఆకలిని అండ్ నా బాడీ సిస్టమ్ని తయారు చేసుకున్నాను అంటే, నాకు ఆకలి అయితేనే తింటా, ఆకలి కాకుంటే మోస్ట్లీ నేను తినాను అనమాట, అట్లే ఉంటా. సో మీ బాడీకి సూట్ అయ్యే ఏదో ఒక షెడ్యూల్ని అలవాటు చేసుకోండి. నౌలి క్రియ అని ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ వెరీ అడ్వాన్స్డ్. బట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ భస్త్రిక చేసినప్పుడు మనకు ఈ కడుపు మీద కంట్రోల్ వస్తుంది అనమాట. వన్స్ మనకు కడుపు మీద కంట్రోల్ వచ్చినాక అడ్వాన్స్ నౌలి క్రియ కొంచెం చూపిస్తా, వస్తుంది. ఏదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. స్లో అండ్ స్టడీ. అంతే, వెరీ సింపుల్. హలో హలో, ఈరోజా? ఓకే ఓకే. ఎంతకి? ఇంటర్వ్యూనా?
అమ్మకా చెప్తాలే బ్రో. అవునులే బ్రో, యాళ్ళకి అట్లా మొత్తుకుంటావు అట్లే కాదులే బ్రో. ఊరంతా ఎత్తిపోయేటట్లు ఏ నువ్వేమన్నా చోటోడుగా ఆహా, ఇంటర్వ్యూనా? ఇంటర్వ్యూ ఎంతకు వస్తారు బ్రో? 2 గంటలకు అట్లా వస్తారా? 2 o'clock అట్లా? సరేలే బ్రో. అమ్మకే చెప్తానులే బ్రో, చెప్తా. సరేలే. యాళ్ళు అట్లా మొత్తుకుంటాను ఊరు ఎత్తిపోయేటట్లు ఏం చోడుగిన వచ్చేసింది నీకు? అట్లా కాదు, అక్కడ వాళ్ళు ఏమనుకోరు? వాళ్ళు అనుకోరులే కానీ ఈడేం మెంటలోడు అట్లా మొత్తుకుంటాడు అని. వద్దని ఎప్పుడు ఇంటర్వ్యూ చూడలేదా నువ్వు? వద్దని చెప్తాను. నేనేం వద్దని చెప్పమంటున్నా. యాళ్ళు అట్లా మొత్తుకుంటానావు అన్నా, అక్కడ వాళ్ళు భయపడరా? మళ్ళీ వీడేం ఎప్పుడు ఇంటర్వ్యూ చూడలేదేమో అనుకోరా అన్ని? అందుకు కాదమ్మా, ఇప్పుడు అంత గట్టిగా వచ్చినావు. ఇప్పుడు ఇంటర్వ్యూలకి యాక్చువల్గా ఏమైంది తెలుసా, పొద్దున్నే ఒక ఇంటర్వ్యూ చేసి అదాన్ టీవీలో అంతకుముందు వర్క్ చేసిన శివ అని ఒక అబ్బాయి ఉన్నాడులే. అబ్బాయి మెసేజ్ చేసినాడు అర్లీ మార్నింగ్ లేస్తాను, చూసుకున్న మెసేజ్. ఇప్పుడు ఇట్లా అనంతపూర్కి వచ్చినాను, ఇట్లా ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. మళ్ళా అవునా? అందుకు నేను హైదరాబాద్ వాళ్ళు అంటే హైదరాబాద్ వేరేదా? అది వేరే, ఇది వేరే. అక్కడ నుంచి వచ్చినాడా పిల్లోడు? ఏదో అదే ఇట్లా ఒక 2-3 ఏదో పొలిటీషియన్ ఇంటర్వ్యూను అట్లే మన ఇంటర్వ్యూ కోసము. ఓకే, సో అందుకు మెసేజ్ చేసినాడు. మెసేజ్ చేస్తే ఆ అబ్బాయి పరిచయమా నీకేమన్నా? పరిచయం ఏం లేదు, ఇప్పుడు పరిచయం చేసుకోవాలా. ఇంటర్వ్యూ చేస్తే బెనిఫిట్ ఏమంటే, ఇప్పుడు ఇంటర్వ్యూస్ జనాలు చూస్తూ అంటారు, మళ్ళీ ఆ తర్వాత మూవీస్లో ఉండే యాక్టర్స్ చూస్తారు, ప్రొడ్యూసర్స్ చూస్తారు, బిగ్ బాస్ వాళ్ళు చూస్తారు, మళ్ళీ ఆ తర్వాత ఈటీవీ జబర్దస్త్ వాళ్ళు చూస్తారు, చూస్తారా? ఎవరైనా చూస్తారు కదా. నాకు ఛాన్స్ వస్తుంది ఏమన్నా? అదే చెప్తాండి. అది ఇప్పుడు ఏం ఛాన్స్ అయితే ఏదన్నా సినిమాలు లేకో సీరియల్ లేకో జబర్దస్తికో వస్తే పోతా. వస్తాయి యూట్యూబ్ కథ యూట్యూబ్ ఆడే అట్లే ఉంటుంది. అదేం పోదు. మళ్ళా ఎట్లా మోషన్స్ అవుతున్నాయంటే వద్దని చెప్తున్నా. ఎప్పుడు యాదగాలం క్యాసింత బాగాలేదని చెప్పలేదమ్మా. మోషన్స్ వస్తే నేనేమన్నా గంటల ధరబడి పోతానా? తగ్గినా ఇప్పుడు తగ్గినాయా? ఉన్నీళ్ళు ఎందుకైనా మంచిది, మళ్ళీ ఎప్పుడైనా మేమే చూసుకుంటే. మంకు నా కొడక కాళ్ళ కాడికి వచ్చింది, కాళ్ళు అనుకుంటే కాశీకి పోయినా దొరకదంట. కాళ్ళ కాడికి వచ్చింది ఉపయోగించుకోవాలా. ఏదైనా ఒక వస్తువైనా, ఒక పెళ్ళి అయినా, ఒక ఏదైనా కాళ్ళ కాడికి వచ్చింది, మనం కాళ్ళు అనుకుంటే కాశీకి పోయినా దొరకదంట. చిన్న ఇబ్బంది ఉంది, కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది. అంటే ఏంది? చెప్తా కదా. నాకేం వినపడతా, చెప్పు. చెప్తారా? చెప్పురా. చదువుకోంది డాక్టర్ అవుతామా? కారు వండుకోంది అన్నం తయారవుతుందా? ఎట్టయితుంది? దుక్కి దున్నంది పంటలు వస్తాయా? రాదు. తీయంది సినిమా వస్తుందా? రాదు. తినంది ఆకలి తీరుతుందా? తీరదు. అట్లా కొన్ని ఉంటాయి. ఇవన్నీ లాజిక్ లేదురా నువ్వు మాట్లాడేది. ఇంటర్వ్యూ ఏంది, ఇవన్నీ ఏంది, దానికి దీనికి ఉంది కనెక్షన్ ఉంది. దానికి దీనికి కొత్తాసేమి? ఇప్పుడు చెట్టు ఉందా, నీటి ఇంటేనే నీకు అర్థమవుతుంది. చెట్లు ఉన్నాయా, నీళ్లు పోయింది పెద్దగా అవుతుందా? కావు. ఓకే, అట్లనే అమ్మాయి చాదస్సం నా కొడుకు. చాదస్సం కాదు. ఇప్పుడు అమ్మాయి ఎందుకు టెన్షన్ పెడతావు? అదేదో ఇంటర్వ్యూ టెన్షన్ కాదు. ఇప్పుడు అమ్మాయి వెనక పడంది, అమ్మాయి పడుతుందా? పడదు. పెళ్లి చేసుకుంది భార్య అవుతుందా? మామూలు అడుగుతాను. ఏంటిరా నాకు చెప్తానావేంటి? అట్లా కాదమ్మా. ఇప్పుడు కాదు, ఇప్పుడు అర్థమైంది కదా నీకు? అర్థమైంది. ఇంటర్వ్యూకి దగ్గర బాగుండదు చెప్పుకుంటే. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ఏం చేస్తున్నారంటే, ఏం నాకు కూడా చెప్పకూడదా?
చెప్పొచ్చులే సెలబ్రిటీలు అంతా ఏం చేస్తున్నారంటే జిమ్ముల కాడ నుండి మేము బయట నాకేం చూడు అనుకుంటాను. జిమ్ముల కాడ నుండి బయటకు వస్తాము, అప్పుడు మమ్మల్ని కవర్ చేయండి ఓకే అని డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంటున్నారు అన్నమాట ఇప్పట్లో. ఇచ్చుకుంటే వాళ్ళతో జిమ్ దాని గురించి ఎందుకు, పెళ్లి జిమ్ము దాని గురించి గురించి పిల్ల ఎందుకు చెప్తే అర్థమవుతాయి, అన్నీ ఏందిరా అర్థమవుతాయి, ఇవన్నీ? అన్నీ అర్థమవుతాయి. మీకు అర్థం కాలేదా డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంటున్నా అంటే? ఇప్పుడు ఇంటర్వ్యూ అర్థమైందిలే. మనం ఇంటర్వ్యూ ఇప్పించుకోవాలన్నా కానీ కొంచెం ఖర్చు పెట్టుకోవాలా. డబ్బా డబ్బే ఎంత? ఓ 10,000 అట్టయితుంది. ఓరి నాయన దేవుడా, ఏమే 10,000 ఇచ్చి 50,000 లక్ష రూపాయలు కూడా నువ్వు ఇస్తారు. నోరు ముయ్యి, నేను చెప్తా విను. 10,000 ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకునే అంత అవసరం ఏమి? వద్దా? 10,000 అయితే అక్కర్లేదు నాయన, నమస్కారము. నేను 10,000 కాదు కదా, 10 పైసలు కూడా ఇను. నానాడు తేవల్ల 10,000. 10,000 ఉంటే 10 పూటలు సరుకులు వస్తాయి, కాయగూరలు అన్ని ఖర్చు వెళ్ళిపోతుంది, అన్ని పోతాయి. అవునమ్మా, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా పోవాలి కదా ఖర్చులు, ఖర్చు అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళకి కూడా దారి ఖర్చులు అన్నీ ఉంటాయి కదా. నాకొద్దు నాయన, నువ్వు నాకు అసలు బేగే లేదు నాకు. అత్తయ్య మళ్ళీ మీరు ఫేమస్ కావాలంటే 10,000 అంటే నేను ఇచ్చుకోలేనప్పా. వద్దని చెప్పేసినా వద్దు చెప్పొద్దు, 10,000 ఇవ్వలేను నేను బాబు. మీకు తొందరగా ఛాన్సులు బాగాలేదులే, మనం కూడా డబ్బులు ఎట్లా మనతో లేవు, వద్దని చెప్పేసి. ఎట్లా నువ్వేందిరా అట్లా తిరకాసు నా కొడుకువి? అలా మాట్లాడితే బెదిరిస్తాను. బెదిరించేది కాదు. ఇప్పుడు వదిలే చెప్పేస్తా. ఏందది? ఇప్పుడు రెక్కలు లేని పక్షి ఎగురుతుందే? మళ్ళీ అట్లా కాదు, మామూలుగా చెప్తానా. రెక్కలు లేని పక్షి ఎగురుతుందే చెప్పుమా. ఎగురుతుందే కదా? ఎగరదు. కాళ్ళ వద్దా కావాలా కానీ నేనైతే 10,000 ఇయ్యనురా. మళ్ళీ ఇంకెంత? సరే 1,000 రూపాయలు అయితే ఇస్తా. బేరం ఆడే కదా ఏమన్నా కూరగాయల? నా వల్ల కాదు, నాకు ఆ ఇంటర్వ్యూ లేకుంటే మన 1,000 రూపాయలు అయితే ఇస్తా. బేక్ అయితే అయితే ఫోన్ చేసి చెప్పా. బేక్ లేకుంటే లేదు. 1,000 రూపాయలు కుదిరిచ్చురా. ఎట్లా మాట్లాడు? అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసాడు. రూపాయలకి ఏమొస్తుంది అత్తయ్య? ఏమన్నా రాకపోని. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. ట్రావెలింగ్లో ఉంటారు, అందుకు చేస్తాను. బ్రో అదే బ్రో, చిన్న సమస్య ఉంది. 10,000 అడ్జస్ట్ కావడంలే. ఎంత ఇవ్వగలుగుతావు చూడు. ఇంకొక 1,000 మించి 1 రూపాయి కూడా ఇవ్వలేను. బేక్ అయితే చెప్పి లేకుంటే లేదు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. 1000 అంట. సరేలే, ఫోన్పే అంట చెయ్యి. సరేలే బ్రో, చేపిస్తాను. చేయపద్దు. నంబరు ఎవరు బయట వాళ్ళతో తీసుకుంటామా, ఇంట్లో వాళ్ళతో తీసుకోగలము కమిషన్. ఇంట్లో వాళ్ళతోనే కమిషన్ తీసుకుంటావా? ఇంట్లో వాళ్ళతో తీసుకుంటా, బయట వాళ్ళతో తీసుకోండి. ఇక్కడంతా ఇది ఎట్లుందంటే కంసులలో పెళ్ళాం తాలుబొట్టులో కూడా తీసుకుంటారంట. అట్లుంది వాళ్ళ ఆచారం. వింటాన్నా సౌండ్. సరే అట్టయితే మళ్ళా నేను ఆ పిల్లోడు ఎంతకు వస్తాడో కనుక్కొని. ఇప్పుడు అడుగుతా. ఏంది మరి విచిత్రంగా కోచిపిల్ల కొక్కున్నట్లు కొక్కుంటాను గడ్డము సగిలోడా. A few inches later. అడవిలోకి వచ్చినాడు పాపం, ఆడు డాడీ తిప్పుతారంట. One eternity later. శివ వచ్చినాడు, శివ స్టూడియోస్ నుండి. కాదు, శివ వస్తే ఇంత స్లోగా మాట్లాడతారా? గట్టిగా చెప్తాను మరి గట్టిగా. శివ వచ్చిండు. శివ వచ్చి మాకు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. చాలా మంచి అబ్బాయి. ఇంకేముంది తెలీదు నాకు. కాదు, స్క్రిప్ట్ చెప్పినట్టు మళ్ళీ ఇంకేముంది తెలియదు నాకంట. సో శివ వచ్చినాడు, హైదరాబాద్ నుంచి వచ్చినాడు. అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు అని చెప్పాల్సింది. హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఓకే.
శివ పొద్దున్నే వచ్చినాడు, నిన్న నైట్ మెసేజ్ చేసినాడు అనమాట. మెసేజ్ చూసానే అమ్మ ఏందో పెట్టినాడే, టెండర్ పెట్టినట్టున్నాడు అబ్బా అనుకున్నాను నేను యాక్చువల్గా. బట్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. 2-3 అవర్స్ వెళ్ళిపోయిందో కూడా టైం 2-3 అవర్స్ టైం వెళ్ళిపోయింది. సో ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగా వచ్చింది. సో అంటే వీళ్ళు ఏమనుకున్నారో ఫస్ట్ మనం వీళ్ళ త్రూ కనుక్కుందాం. సో ఫస్ట్ అమ్మని అడుగుదాం, ఎట్లా అనిపించింది అమ్మ? జస్ట్ మంచిగా అనిపించింది. బాగా అనిపించిందా? సో వదినా నీకు బాగుంది. బాగుందా? సో అన్నయ్య నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇప్పటి వరకు మొన్న తీసిన వాళ్ళ ఇంటర్వ్యూ, నీ ఇంటర్వ్యూ లైక్ చాలా బాగా అనిపించింది. అంటే అసలు నువ్వు ఇక్కడికి వచ్చి రావడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకోటి ఏంటంటే జెన్యున్గా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే వీడియోస్ మీవి. నిజం చెప్పాలంటే అంటే ఒక ఫ్యామిలీలో ఒక మదర్, కోడలు, కొడుకు వీళ్ళందరూ చేస్తుంటే ఆ ఫ్యామిలీ కూడా ఇన్స్పైర్ అవుతుంది. అరే వాళ్ళు ఇంత మంచి అంటే వాళ్ళు కూడా ఇళ్ళలో ఎంజాయ్ చేస్తారు, బట్ వాళ్ళు బయట చూపించలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో అని. అట్లాంటిది మీరు చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చూస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు వాళ్ళందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరి త్రూ నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నా, ఇంతమందిని మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నందుకు. మీరు మాట్లాడేటప్పుడు మా సొంత మా వాళ్ళే మాట్లాడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడినావు. నీకు రాత్రి ఒక ఇంటర్వ్యూ చూపిస్తాలే. అవును, ఎక్కడ ఎట్లుండో అన్ని ఉండల్లా. కానీ నిజం చెప్పాలంటే నేను ఇంకో రకంగా కూడా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, కానీ నన్ను చెయ్యనియలేరు. సో నేను చేయలేకపోయినా. సో ఆ ఇంటర్వ్యూ కూడా త్వరలో నేను తెప్పిస్తా. సో ఆ ఇంటర్వ్యూ కూడా ఫ్యూచర్లో ఆ ఇంటర్వ్యూ కూడా వస్తుంది, పక్కా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ కూడా చాలా బాగా వచ్చింది. బట్ ఇది స్మూత్గా అంటే ఎమోషనల్గా చాలా బాగా వెళ్ళింది. అంటే మీ అందరికీ ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలా కంటెంట్ ఉంది ఇందులో. అంటే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఈ ఇంటర్వ్యూలో. చాలా బాగుంది. అంటే ఒక టైప్ శివ, మనము కాంట్రవర్సీస్ని అండ్ అట్ ద సేమ్ టైం షేమింగ్ అవన్నీ చేయకోకుండా కూడా మనం వీ కెన్ ఎంటర్టైన్ పీపుల్. అవును, అది కూడా వన్ ఆఫ్ ద వే కూడా. ఇంకోటి ఏంటంటే మనం చాలా మందిని కాంట్రవర్సీ చేస్తామని అనుకుంటారు. కాంట్రవర్సీ అంటే ఏంటంటే ఓకే నార్మల్గా ఎవరిని మనం కాంట్రవర్సీ చేయలేం. ఇప్పుడు యాజ్ ఏ విష్ణు అన్న ఉన్నాడు, కాంట్రవర్సీ చేయడానికి ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు అమ్మని చేయడానికి ఏమైనా ఉండాలి కదా కాంట్రవర్సీ. ఒకవేళ మీరు దొంగ పనులు ఏదన్నా తప్పు పనులు చేస్తేనే నేను మిమ్మల్ని అడగగలను. మీరు మంచిగా సాఫ్ట్గా వెళ్ళిపోయారు అనుకో, సాఫ్ట్గా 2 అవర్స్ అయిపోయింది, అసలు ఎట్లా అయిపోయిందో తెలియదు టైం. కంటెంట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం 2 అవర్స్ అనుకుంటా ఈ ఇంటర్వ్యూ, వీళ్ళదే ఫస్ట్ టైం 2 అవర్స్ వచ్చింది. ఆ 2 అవర్స్లో మొత్తం కంటెంట్ మీ వరకు ఎంత వస్తుందో నాకు తెలియదు. సో ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది కంటెంట్. మీరు చాలా మంది ఎమోషనల్ అవుతారు పక్కా. సో ఇదైతే బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ. నిజం శివ, థ్యాంక్ యూ బ్రో. నిజంగా అంటే చాలా హ్యాపీ. నువ్వు వచ్చినందుకు, ఇటు వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు క్వాలిటీ అన్నది ఆడ రికార్డ్ అవుతుంది కాదు, అయిపోయింది వీడియో రికార్డింగ్ అయిపోయింది అనుకుని పాత పోరా అని చెప్తుంది. సరే అన్న ఒక 2 మాటలు తిట్టు. మన వ్యూవర్స్ అందరూ నన్ను కాదు కానీ ఎవరు తిట్టావంటే మన సబ్స్క్రైబర్స్ లో ఎవరి వాళ్ళ పేర్లు అమ్మతో తిట్టించుకోవాలని. లేదు మనం తిట్టాలి ఇప్పుడు అన్నని, వాళ్ళందరూ ఎంటర్టైన్ అవుతారు. తిట్టాలి. వాడు నిజంగానే సొగిల్ నా కొడుకు అంటే ఏంది? వాడు అవిలోడు సొగిల్ నా కొడుకు. అవిలోడ్ అంటే ఏంది? సొగిల్ నా కొడుకు అంటే ఏంది? అవిలోడ్ అంటే కొంచెం తిక్కలాగా మాట్లాడేవాడు. ఓకే. సొగిలోడ్ అంటే అన్ని తెలిసి తెలియనట్లు ఓకే మాట్లాడేవాడు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అన్నని తిక్కలోడు అన్నారు కదా, తిక్కలోడిని కన్నా అమ్మ అట్లేం కాదు. వాడు మీరు అప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వలేదు కరెక్ట్ గా. నేనైతే అడిగిన అప్పుడు మీరు ఆన్సర్ ఇచ్చింటే నేను చెప్పేసింది కదా. మీరు క్వశ్చన్ చేసింటే నేను ఆన్సర్ చెప్తాను. నిజం చెప్తున్నా, వీళ్ళ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరు ఎంత మంచిగా అసలు ఎంత హ్యాపీగా ఎంటర్టైన్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. మంచిదండి అమ్మ. సొగిలండి అంట, సొగిలి అవిలి అంట. నాకైతే ఆ మాటలు ఏందో తెలియదు. బట్ వీళ్ళ వీడియోస్ చూసి చాలా మంది ఎంటర్టైన్ అవుతున్నారు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే రాధికా బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధికా బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 month లో జోక్ చేయొద్దు. 1 month లో వెయిట్ వచ్చేస్తుందా? షూర్ షాట్ వస్తుంది. ఛాలెంజ్ చేస్తా ఎవరికైనా 1 month లో చెప్పిస్తాను. మీరు కేజెస్ ఎట్లా ఉంది నా దగ్గర ఒకటి. అవునా? ఆయుర్వేదం. మా తమ్ముడు కూడా యూజ్ చేస్తాడు. నేను కూడా సన్నగా అవుతుందా? మా తమ్ముడు కొంచెం వర్క్ ఎక్కువ చేస్తాడు. బ్రో నేను ఒక 2 నెలలు 3 నెలల కింద ఎంతలా ఉంటాయి తగ్గినా ఇప్పుడు కావాలని మళ్ళీ పెరుగుతాను, నేను తగ్గుతాను.
పెరగాలంటే పెరగచ్చు. పెరుగు లావైనా అది తిన్నాము, ఫుడ్ తినాలి. అంటే న్యూట్రిషన్ బ్రాండ్ ఎక్కలేదు, తక్కువ చేస్తారు. బట్ పొడి ఇంకొంత వేసుకోవాలండి. విష్ణు గారు నిజం రిజల్ట్ అయితే చాలా బ్రో బాగుంది. ఎలా బాగుతారంటే మంచిగా చికెన్ తినాలి, అది కొంత తీసుకోవాలి అంతే. తిన్నాక వేసుకుంటే కరిగిపోతుంది. చలో థ్యాంక్ యూ సో సరే మచ్. బాయ్ బ్రో. బాయ్. హ్యాపీ జర్నీ. కలుద్దాం మళ్ళీ. మళ్ళీ కలుద్దాం. హైదరాబాద్ వచ్చినప్పుడు బాయ్. బాయ్ బ్రో. మీరు తెలిసిన కలవండి. షూర్లీ. బాయ్ శివ. బాయ్ అమ్మా. సేఫ్ జర్నీ. సేఫ్ జర్నీ బ్రో, హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్. బాగా చూసుకుంటున్నాం అట్లనే. A few minutes later. హలో, ఏం సార్ ఫోన్ ఎత్తకు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చేయలేదు, ఇంకా ఇంటర్వ్యూ అంతా అయిపోయింది కదా, అలసిపోయినాను, అందుకు అట్లా వచ్చి బట్టలు మార్చుకుందామని ఇంటికాడికి వచ్చిన. కాదు నిజం చెప్పు, 1000 రూపాయలు నువ్వే తీసుకున్నావు కదా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఏం 1000 రూపాయలు? అత్తే సెల్లించి ఇంటర్వ్యూకి 1000 రూపాయలు కొట్టుకోండి. అది ఏమి తీసుకున్నావు కదా 1000 రూపాయలు ఆ? నువ్వే తీసుకు. ఏందత్తే నేనేదో మాట్లాడతాను, నాకేమంత తెలీదా? వాడే తీసుకున్నాడు కదా ఫోను. లోపల కొడుక హలో, చెప్పుమా వాడినా కొడుక చెప్పుమా. 1000 రూపాయలు ఎట్లా తీసుకున్నావులే నువ్వు? ఆ పిల్లోని నిన్ను చెప్పి నువ్వు అది కాదు, నేను ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి, ఒకసారి వినండి. నువ్వే వేసినావు కదమ్మా, నేను 10,000 అడిగినా, నువ్వే వద్దులేరా 1000 రూపాయలు ఇస్తాను. నేను గుండు కొట్టుకొని పోతా అంటలే నీకు. లోపల నా కొడక, సుడిల్ నా కొడక, రేవట్ నా కొడక. నువ్వే కదా 1000 రూపాయలు ఇస్తాను రా అంటే, సరేలే అన్నా. నేనేమన్నా? నోరు మూసుకోలే. నేను అప్పుడే ఆ అబ్బాయిని చూస్తానే అనుకున్నా. ఇంత క్లాస్ గా ఉన్నాడు, ఇంత డిగ్నిఫైడ్ గా ఉన్నాడు. ఈ పిల్లాడు ఎందుకు అడుగుతాడబ్బా? లక్షల్లో చేసే కెమెరాలంట, అవి స్టాండ్లంట, అంత లగ్జరీగా ఉన్నాడు. కార్ లో వచ్చినాడు, మళ్ళా అసిస్టెంట్ ఉన్నాడు, అంత బాగున్నాడు. ఆ పిల్లోడు 1000 రూపాయలు. మయ్యా వీడెక్కడ ఇక్కడ చెప్తానండి నాకన్నా. నాకు ఒక్కసారి డౌట్ వచ్చిందిరా లోపల నా కొడుక. అంటే అట్లా కాదు, నేను అట్లా ఎందుకు చెప్పినానంటే, నువ్వు అలర్ట్ అవుతావు. నేను తిక్క సొమ్ములు దాన్ని నమ్ముతాను నేను. అట్లా కాదు, రేపు పొద్దున ఎవరైనా కానీ నిన్ను మోసం చేయకోకుండా ఉండడానికి ట్రైన్ చేస్తానట్లా ఇదంతా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మోసం కాదు ఇది, ఇది మోసపోతారు ఇట్లా అని చెప్తా అన్నాను సింబాలిక్ గా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఫస్ట్ 1000 రూపాయలు తెచ్చిలే నాకు. ఫోన్ పే కొట్టు. వచ్చినామంటే ఇరుగుతుంది నా కొడుకనికి. బర్ర తీసుకొని వస్తాను. నీ సీటు గీటు బెర్రలు గీరలు వాసిపోతాయి నా కొడుకు. కొట్టినానంటే ఏమవుతారని నీకు ఇది ఏం పనిలే? 1000 రూపాయలు కొడతావా? అట్లా కాదు, నువ్వు మళ్ళా ఫ్యూచర్ లో మోసపోకూడదు ఇట్లా అని చెప్పేకి. ఫ్యూచర్ లో ఇట్లా మోసపోతారు జనాలు అని చెప్పడానికి అట్లా. నా కొడక అంతే. యాక్టింగ్ చేసినావు చెప్తానవా నువ్వు? 1000 రూపాయలు కొట్టి సిగ్గులే నా కొడక నీకు 1000 రూపాయలు తీసుకున్నాకి. నువ్వు ఆ పిల్లోని కాదు, క్లాసుకున్నాడు. నిన్న ఆ పిల్లోని చెప్పేది రూపాయి ముట్టే పిల్లోడు కూడా కాదు ఆ పిల్లోడు. నేను చెప్పేది ముట్టాడు. నువ్వు ఆ పిల్లోని అడుగుతావేమో అనుకుంటా, అంటే అడగలే నువ్వు. నేనెట్లా అడుగుతానులే? అడగాల్సింది. నాకు కొంచెం ఎక్కడో బుర్రలో డౌట్ వచ్చింది నాకు. అబ్బా, అందుకే అట్లా షార్ప్ అవుతావని ఇట్లా పనులు చేసేది. నువ్వు అట్లా ఆలోచించి షార్ప్ అవుతావని ఇట్లా పనులు చేస్తాం. బాగానే లే, నాకు ఆ కథలు కహానీలన్నీ చెప్పద్దులే. రాలే, వస్తావా? నేను రావాలా? అంటే పొద్దున వస్తానులే. పొద్దున రాదులే, నువ్వు వచ్చి ఇప్పుడు ఫోన్ పే కొట్టులే, లేకుంటే వచ్చి నా చేతికి
డబ్బులు నా కొడక మళ్ళా నీకు ఎక్కడ ఏ ఫిట్టింగ్ పెట్టాలో అది పెడతా నా కొడక లోపల నా కొడక. సరేలే వస్తాలే, ఒక 500 వాడుకుంటా. ఇదేంది 500 కాదు 50 రూపాయలు వాడినా కానీ నువ్వు మళ్ళా నా కొడక నీకు ఎంత కావాలంటే చేస్తాను. నేను పెట్టేవే ఫోన్ పెట్టే లోపల నా కొడక. బాయ్ అండి. మళ్ళీ ఇచ్చేస్తా ఇప్పుడు 1000 రూపాయలు అమ్మకి.